హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్టోరీ పనికిమాలినవాడు. అవంతిపురం అనే రాజ్యం పరిపాలించే రాజు ఉదయం లేవగానే రాత్రొచ్చిన కల అతన్ని ఆశ్చర్యపరిచింది. ఈ కల కలలాగే మిగిలిపోకూడదు. మంత్రిని పిలిచి వెంటనే ఈ కల గురించి చెప్పాలి అని ఒక భటుడిని పంపించి మంత్రిని పిలిపిస్తాడు రాజు. అయ్యా, పిలిపించారట. ఇంత ఉదయాన్నే మీరు పిలిపించడానికి కారణమేమిటో తెలుసుకోవచ్చా? ఇంత ఉదయాన్నే హడావిడిగా పిలుచుకురావటం వల్ల తయారవటానికి కూడా సమయం లేకుండా పోయింది. నీకు పెళ్లి చూపులు చూడటం లేదు మంత్రిగారు. నాకు రాత్రొచ్చిన కలని నిజం చేసుకోటానికి మిమ్మల్ని రప్పించాను. దేవుడా, ఈయన ఎంత మంచిగా పరిపాలించే రాజైనప్పటికీ అప్పుడప్పుడు ఇట్లాంటి పిచ్చాలోచనలు ఎందుకొస్తాయో అర్థం కాదు అని అనుకుంటూ ఉంటాడు మంత్రి. మంత్రి, నేను నీతో మాట్లాడుతుంటే నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావేంటి? అయ్యా, అది మీ గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటున్నానయ్యా. మీరనుకుంటే కానిదేముంటుంది అనుకుంటున్నాను. అయితే కల నిజం చేసుకోవడానికి వెళ్దామా? ఇంతకీ మీకొచ్చిన ఆ కలేంటో తెలుసుకోవచ్చా? మన రాజ్యంలో అతి మూర్ఖులు ఎవరు అని తెలుసుకోవాలనే కలొచ్చింది. అంత మూర్ఖంగా ప్రవర్తించేవాళ్లు ఎవరుంటారో తెలుసుకుందామనుకుంటున్నాను. ఈ రోజు నుంచే మనమిద్దరం మారువేషాల్లో ప్రజలందరి దగ్గరికి వెళ్లి అత్యంత మూర్ఖులైన ముగ్గురిని గురించి తెలుసుకుందాం అని అంటాడు. రాజు మంత్రి ఇద్దరూ మారువేషాల్లో రాజ్యంలో పర్యటిస్తూ ఉంటారు. కొంత దూరంగా చెరువుగట్టున బట్టలు ఉతుకుతున్న మంగమ్మ దగ్గరికి వెళ్తారు. అమ్మా, మేము రాజుగారి ఆజ్ఞ మేరకు అత్యంత మూర్ఖులు ఎవరాని తెలుసుకోవాలి అనుకుంటున్నాం. నీకు తెలిసిన అత్యంత మూర్ఖపు వ్యక్తి ఎవరో చెప్తావా? ఏ పని లేకుండా మూర్ఖపు వ్యక్తి గురించి వెతకడం అంటే మూర్ఖపు పని. ఆ పని చేస్తున్న నువ్వు మూర్ఖుడివే. కాని రాజాజ్ఞ మేర చేస్తున్నానంటున్నావు కాబట్టి చెబుతున్నా. ఆ గడ్డి ఆమె దగ్గర కూర్చునున్న రుద్రయ్య నాకు తెలిసిన అత్యంత మూర్ఖుడు అని అంటుంది మంగమ్మ. రాజు మంత్రి వెంటనే రుద్రయ్య దగ్గరికి వెళ్తారు. రుద్రయ్య విరిగిపోయిన చెట్టు కొమ్మకి రాలిపోయిన ఆకులని అతికిస్తూ ఉంటాడు. రుద్రయ్య, ఏం చేస్తున్నా? చేయటానికే ఉంది. 10 ఎకరాల పొలం ఉంటే పిల్లలిద్దరికీ పంచిపెట్టాను. వాళ్ళిద్దరూ వ్యవసాయం చేసుకుంటున్నారు. సమయానికి నాకింత భోజనం పెడుతున్నారు. ఖాళీగా ఉంటే కాలక్షేపం అవటం లేదని రాలిపోయిన ఈ కొమ్మకి ఊడిపోయిన ఆకులు అతికిస్తున్నాను. ఏదో రకంగా కాలక్షేపం చెయ్యాలి కదా మరి. ఇలా పనికి మాలిన పని చేసుకుంటూ ఉండే బదులు ఏదైనా పనికొచ్చే పని చేసుకోవచ్చు కదా. నేను చేసేది పనికి మాలిన పని అయితే మరి గుట్టకాట రంగడి చేసే పని ఏమంటారో అని అనగానే రాజు మంత్రి గుట్ట దగ్గరికి వెళ్తారు. అక్కడ రంగడు పెద్ద బండరాయి మీద కూర్చొని ఒక ఇనుప చువ్వతో గీకుతూ ఉంటాడు. రంగయ్య, ఏంటా బండరాయి మీద ఇనుప చువ్వతో గీకుతున్నావు? ఏం లేదయ్యా, నా పిల్లలు నీకింత వయసు వచ్చింది, ఇంకా వ్యవసాయం చేస్తానంటావేటని పనులకి నన్ను రానివ్వటం లేదు. దాంతో కాలక్షేపం కావటం లేదు. అందుకే ఇట్ట చేస్తున్నాను. ఈ బండరాయిని ఇక్కడి నుంచి తొలగించగలిగితే పక్కూరికి వెళ్ళటానికి ఒక 100 అడుగులు తగ్గించనుండి అవుతాను. ఈ ఇనుప చువ్వతో చేస్తే తొలగించగలవా? పని జరగాల్సిన అవసరం లేదు. నేను పని చేస్తున్నాను అనుకుంటే సరిపోద్ది. అయినా మీరు దీనికి ఇట్ట అయిపోతున్నారు. ఒకవేళ చెరువు దగ్గరున్న సొబ్బని చూస్తే ఏమంటారో మరి అని అనగానే వాళ్ళిద్దరూ చెరువు దగ్గరికి వెళ్తారు. అక్కడ సుబ్బడు తన దోసిలతో చెరువులో ఉన్న నీళ్ళని తీసుకుని మైలు దూరంలో ఒక పెద్ద చెట్టు దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అక్కడికి వెళ్లేసరికి అతని చేతిలో కనీసం 2-3 చుక్కల నీళ్లు కూడా ఉండేవి కావు. అది చూసిన రాజు అతని దగ్గరకు వెళ్లి, సుబ్బయ్య, ఇలా దోసిలతో నీళ్లు తీసుకొచ్చే బదులు ఏ కడవనో కూజానో తీసుకొచ్చి నీళ్లు పొయ్యొచ్చు కదా. నేను నా చిన్ననాటి నుంచి ఈ చెట్టును చూస్తున్నాను. ఈ చెట్టు తన చుట్టూ ఎన్ని చెట్లు మొలిసినా, ఎన్ని గాలివానలొచ్చినా చెక్కు చెదరకుండా తన ప్రయాణాన్ని ఆపకుండా అన్నింటికి తట్టుకొని నిలబడి పెరుగుతూనే ఉంది. కానీ నేను ఎంత సంపాదించినా కూడా నా కొడుకులకి ఒకరంటే ఒకరికి ప్రేమని సంపాదించలేకపోయాను. వాళ్ళిద్దరూ నిత్యం ఏదో గొడవపడతా ఉంటారు. అది చూడలేక ఈ చెట్టు దగ్గరికి వచ్చి ధైర్యం తెచ్చుకుంటూ ఉంటాను. మీరన్నట్టు
ఏ కూజాతోనో కడవతోనో తీసుకొచ్చి నీళ్లు పొయ్యొచ్చు. కానీ అలా పోస్తే 2 నిమిషాల్లో పనైపోతుంది. తర్వాత మళ్ళీ అదే ఇంటికి వెళ్ళాలి. అప్పుడు అన్నదమ్ముల గొడవ చూడాలి. అందుకే రాత్రి అయ్యే వరకు ఈ చెట్టుకు నీళ్లు పోస్తానే ఉంటాను. రాత్రి అయిన తర్వాత ఇంటికెళ్ళి పడుకుంటాను. మళ్ళీ ఉదయాన్నే వచ్చి ఇదే పని. అది సరే కాని ఇలా పనికి మాలిన పని చేసి సమయాన్ని వృధా చేసే బదులు ఏదైనా పనికొచ్చే పని చేసుకోవచ్చు కదా. అయ్యా, నాకు సంపాదించాలన్న ఆశ, సంపాదించే ఓపిక రెండూ పోయాయి. రామకృష్ణ అంటూ కాలం గడుపుతున్నాను. ఇప్పుడు నేను కాలక్షేపం చేయడం తప్ప ఇంకేం చేయగలను చెప్పు. అయినా నేను చేసేదే పనికి మాలిన పని అయితే రాజుగారు చేసేది పనికి మాలిన పని కదా. ఎవరో అనుకుంటుంటే విన్నాను, ఆయన అత్యంత మూర్ఖులు ఎక్కడుంటారా అని ఎతికే పనిలో పడ్డాడంట కదా. అంతకన్నా మూర్ఖ పని ఇంకోటి ఉంటుందా చెప్పండి? నాకు తెలిసిన అత్యంత మూర్ఖుడంటే ఆయనే. నేనైనా నా వయసు అయిపోయిన తర్వాత చేయడానికి ఏ పని లేనప్పుడు ఇట్లా చేస్తున్నాను. కానీ ఆయన ప్రజలందరినీ రక్షించే బాధ్యత పక్కనెట్టి ఇలాంటి పనికి వాళ్ళ పనుల మీద సమయాన్ని వృధా చేయడం ఎంతవరకు న్యాయం అంటారో మీరే చెప్పండి అని అంటాడు. రాజు మంత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాసేపటికి చీకటవ్వడంతో రాజు తన మందిరంలో ఉన్న గదిలోకి వెళ్తాడు. మంత్రిని ఉద్దేశిస్తూ ఇలా అంటాడు. మంత్రివర్య, ఈరోజు మనం ఇంతమందిని కలిశాం కదా, మీరు చెప్పండి, ఈరోజు మనం కలిసిన వారిలో మీకు అత్యంత మూర్ఖులనిపించింది ఎవరు? అయ్యా, మీరు తప్పుగా అనుకోనంటే చెప్తానయ్యా. సరే చెప్పు. అయ్యా, ఈరోజు నేను కలిసిన వ్యక్తులు 4. 1 రుద్రయ్య, రంగయ్య, సుబ్బయ్య. వీళ్ళు 3 తాము చెయ్యాల్సిన సమయంలో పనిచేసి ఇప్పుడు మాత్రం వేరే వేరే కారణాలైనప్పటికీ ఏ పని లేకపోవడంతో తమకు తోచిన ఏదో పని చేసుకుంటూ సమయాన్ని గడిపేస్తున్నారు. సరే, మరి నువ్వు నాకు తెలియకుండా కలిసిన ఆ 4వ వ్యక్తి ఎవరు? ఇంకెవరయ్యా, అది మీరే. వాళ్ళిలా కాలక్షేపం చేయడానికి కారణం వాళ్ళకి ఏ పని లేకపోవటం. కానీ మీరలా కాదు కదా అయ్యా, మీకు చేయడానికి చాలా పనుంది. ఈ రాజ్య బాధ్యతలన్నీ మీ మీదే ఉన్నాయి. అయినా కూడా ఏదో పనికిరాని కలని పట్టుకుని రాజ్యంలో అత్యంత మూర్ఖులు ఎవరు అని వెతకాలనుకున్నారు. మీ ఆలోచనే చాలా మూర్ఖమైంది. నేను ఈరోజు కలిసిన వాళ్ళలో మీరే నాకు మూర్ఖుల్లా కనిపించారయ్యా. మంత్రి మాట్లాడిన మాటల్లో ఉద్దేశం రాజుకు అర్థమవుతుంది. మంత్రివర్య, నువ్వన్న మాటలు నాలో కనువిప్పుని కలిగించాయి. ఎన్ని రోజులు నేను నాకు నచ్చినట్టు ఉండాలి అనుకున్నాను. కానీ నేను చేసే కొన్ని పనులు మీకు చాలా ఇబ్బందిని కలిగిస్తున్నాయని నాకర్థమైంది. ఇబ్బంది కాదు ప్రభు, మీ రాజ్యపాలన గురించి ఎవ్వరూ ఏ వంకా పెట్టలేరు గాని అప్పుడప్పుడు మీకొచ్చే కొన్ని ఆలోచనలు రాజ్యానికి గాని మీకు గాని కొంచెమైనా ఉపయోగం లేనివి. పైగా శారీరక శ్రమతో పాటు సమయమూ వృధా. ఇలాంటి పనులకి కాకుండా రాజ్యానికి సంబంధించిన ఒక కార్యాచరణలో సమయం పెడితే అది అందరికీ ఉపయోగమే కదయ్యా. చాలా మంది ప్రజలు మీరు చేసే మంచి వల్ల మీరు ఇలాంటి పనులు చేసినా ఏమీ అనుకోవటం లేదు గాని కొద్ది రోజులకి మీ పనులు మితిమీరిపోతే ప్రజలే మీపై తిరుగుబాటు చేసే అవకాశం కూడా లేకపోలేదు. అవును మంత్రివర్య, మీరు చెప్పిన దాంట్లో అసలైన అర్థం నాకు ఇప్పుడే బోధపడింది. ఇక నుంచి అనవసరమైన విషయాలు కాకుండా ప్రజలకి అవసరమైన విషయాలపైనే దృష్టి పెడతాను అని అంటాడు. అది విన్న మంత్రి కూడా సంతోషిస్తాడు. ఇది ఇవాల్టి కథ. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. ఇవాల్టి మన స్టోరీ నిజమైన స్నేహితుడు. అనగనగా ఒక ఊరిలో రామయ్య, సోమయ్య అనే 2 స్నేహితులు ఉండేవాళ్లు. రామయ్య తెలివిగలవాడు, ఆస్తిపరుడు. పెద్ద మేడ, 6 ఎకరాల పొలంతో పాటు పొగరుబోతుతనం కూడా ఉంది. దానం ధర్మం అంటేనే చిరాకు పడతాడు. అతని భార్య సుజాత భాగ్యవంతుల బిడ్డ. అందుచేత సుజాత గర్వంగా ఉండేది. ఇద్దరికిద్దరూ సరిపోయారు. పనివాళ్ల మీద వాళ్ళ ప్రతాపాన్ని చూపిస్తూ ఉండేవాళ్లు. ఎరా వీరయ్య, పొలం దగ్గర సరిగ్గా పని చేయటం లేదంట. పెద్ద పాలేరు భూమయ్య చెప్పాడు. అయ్యా, చెప్పుడు మాటలు నమ్మకండి బాబు. ఆ భూమయ్యకి నాకు పడదు బాబు.
అందుకే నా మీద మీకట్ట చెప్పుంటాడు. పొలం దగ్గరికి పోయినప్పటి నుంచి చీకటి పడే వరకు పని చేస్తూనే ఉన్నాను బాబు అని నువ్వు చెప్తే నేను నమ్మను వీరయ్యా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తేనే డబ్బులు, లేదంటే లేవు. పో. అదేంటి 2-3 దెబ్బలు కొట్టకుండా అలా పంపించావు? ఇలాగైతే వాడు పొలం దగ్గర వాడి భార్య ఈ ఇంట్లో పని చేయకుండా ఉంటారు. నేనేమీ వాడి మీద జాలిపడి వదిలేయలేదు సుజాత. ఇంతకు ముందే భూమయ్యకి 20 కొరడా దెబ్బలు కొట్టాను కదా, చెయ్యి నొప్పి పడుతుంది. అయినా వాడెక్కడికి పోతాడు అని వాళ్ళ పొగరుని చూపించుకునేవాళ్ళు. ఇక సోమయ్య అమాయకుడు. తాతల కాలం నాటి చిన్న పాత ఇల్లు, 4 ఎకరాల మెట్ట పొలం మాత్రమే ఉంది. ఇతని భార్య కమల. కమల పేదింటి బిడ్డ, అందుచేత కొంచెం అనకువగా ఉండేది. దంపతులిద్దరూ కష్టపడి చేను దున్నుకుంటూ వచ్చిందాంట్లో తను కొంత తిని మిగతాది ధర్మం చేస్తూ ఉండేవాళ్ళు. అది రామయ్య దంపతులకి నచ్చేది కాదు. దాంతో సోమయ్య దంపతులను అప్పుడప్పుడు తమ ఇంటికి పిలిచి గర్వంతో మందలించేవాళ్లు. ఏరా సోము, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? ఇలా దాన ధర్మాలు అంత మంచివి కావురా. దానం చేసిన రోజున పొగుడుతారు, చెయ్యని రోజున తిడతారు. అందుకేరా నాకు వాళ్ళంటే నచ్చదు. దేవుడు మనకిచ్చిన దాంట్లో నుంచి కొంచెం దానం ధర్మం చేయటం మంచిదిరా. ఇక వాళ్ళు పొగుడుతున్నారా తిడుతున్నారా అనేది మనం పట్టించుకోవద్దు. నువ్వైనా ఆలోచించు కమలా. ఇందులో ఆలోచించడానికి ఏముంది సుజాత? ఆయన చెప్పినట్టుగా దేవుడు మనకిచ్చిన దాంట్లో మనకి కావలసినంత మనం ఉంచుకొని మిగతాది ధర్మం చేయడం ఉత్తమ లక్షణం కదా అని చెప్పగానే సుజాత కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఒరేయ్ సోము, మీరిట్లా దాన ధర్మాలు చేసి ఉన్న కొద్దిపాటి ఆస్తి మొత్తం పోగొట్టుకొని మా దగ్గరకొస్తే మాత్రం మేము ఏ విధంగానూ సహాయపడలేమురా. ఆ తర్వాత మీ ఇష్టం. అన్నయ్య గారు, ఆ దేవుడి దయవల్ల ఇప్పటి వరకు బాగున్నాం. ఇక రేపటి గురించి అంటారా? అది ఆ దేవుడి దయ. ఎలా నడిపిస్తే అలా నడుచుకుంటూ పోవటమే అని అనగానే రామయ్యకి కోపం వచ్చింది. ఆస్తిపాస్తులు లేవు గాని ఎందుకు పనికిరాని అహంకారం, ఆత్మస్థైర్యం మాత్రం ఉన్నాయి. ఎలా బ్రతుకుతారో బ్రతకండి, నేను చూస్తాను అని చెప్పేసి రామయ్య అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. ఒకరోజు రాత్రి సన్యాసి రామయ్య ఇంటికొచ్చి తలుపు తట్టాడు. రామయ్యొచ్చి కిటికీ తెరిచి బయటకి చూశాడు. సన్యాసి కనిపించాడు. దాంతో రామయ్య కోపంగా, ఎవరు నువ్వు? ఎందుకింత అర్ధరాత్రప్పుడు తలుపు కొడుతున్నావు అని గద్దించాడు. అప్పుడా సన్యాసి, బాబు, నేను ఒక సన్యాసిని. రామేశ్వరం పోతూ ఇటొచ్చాను. ఈ రాత్రి నాకు కొంచెం తిండి పెట్టి ఇక్కడ పడుకోనివ్వండి. ఉదయాన్నే లేచి వెళ్ళిపోతాను అని బతిమాలింపుగా అన్నాడు సన్యాసి. రామయ్య ఆ మాటకి కోపంగా, ఏంటి, ఒక సన్యాసివి మా ఇంట్లో ఈ రాత్రి తిని పడుకుంటావా? మా ఇంట్లో వీలుగాదు, పోపో. అదిగో ఉన్నాడుగా సోమయ్య అనే షావుకారు, వాడి దగ్గరికి పో. దారిన ఏ సన్యాసి పోతున్నా పిలిచి మరీ అన్నం పెడతాడు, ఆశ్రయం కూడా కల్పిస్తాడు అని చెప్పి కిటికీ తలుపు వేసుకుంటాడు. సన్యాసి అక్కడి నుంచి సోమయ్య ఇంటికి వచ్చాడు. సోమయ్య వచ్చి తలుపు తెరచి సన్యాసిని ఇంట్లోకి తీసుకుని పోయి భార్య కమలతో చెప్పి అన్నం పెట్టించాడు. ఆ తర్వాత మంచంలో పక్క ఏర్పాటు చేశాడు. స్వామి, ఇందులో పడుకోండి, నేను మీకు విసురుతాను అని చెప్పగానే సన్యాసి సంతోషపడి మంచంలో పడుకుంటాడు. సోమయ్య ఆ సన్యాసి నిద్రపోయిందాకా విసురుతూ కూర్చున్నాడు. సన్యాసి హాయిగా నిద్రపోయి ఉదయాన లేచి వెళ్లేటప్పుడు సోమయ్యను అతని భార్యను పిలిచి ఇలా అంటాడు. మీకు 3 వరాలిస్తాను, కోరుకోండి అని సన్యాసి అనగానే సోమయ్య ఇలా అంటాడు. స్వామి, నాకు 4 ఇంటికొస్తే ఉండటానికి పెద్ద ఇల్లు, బీదలకు ఎంత ధర్మం చేయటానికైనా చాలినంత డబ్బు ఇవ్వండి స్వామి, అది చాలు అని సోమయ్య కోరుకున్నాడు. స్వామి, నాకేం వద్దు. ఇతరులకు లేదనకుండా ధర్మం చేయటానికి నాకు బుద్ధి పుట్టించండి అని కమల 2వ వరం అడిగింది. ఇక 3వ వరంగా, స్వామి, మాకు ఎప్పుడు
ఇతరులకి మేలు చెయ్యాలనే బుద్ధి ఉండేట్టుగా వరమివ్వండి అని సోమయ్య అడిగాడు. అందుకు సన్యాసి చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయాన రామయ్య లేచి చూసేసరికి అతని ఇంటి ముందు పెద్ద మేడ ఉంది. రామయ్య దబదబా పెళ్ళాన్ని పిలుచుకొని మేడ దగ్గరికి పరిగెత్తాడు. ఆ మేడలో అతని స్నేహితుడు సోమయ్య, అతని భార్య కమల ఉన్నారు. రామయ్య దంపతులకు ఈర్ష్య పుట్టింది. సోము, ఇదంతా ఎలా వచ్చిందిరా? అని రామయ్య ఆతృతగా అడిగాడు. అబద్ధం చెప్పడం రాని స్నేహితుడు సోమయ్య రాత్రి జరిగిందంతా పూసగుచ్చినట్లుగా చెప్పాడు. ఇక రామయ్య దంపతులకి కడుపుబ్బరం ఆగలేదు. ఇంటి ముందున్న గుర్రపు బండిలో సన్యాసిని వెతుకుతూ వెళ్ళాడు రామయ్య. కొంత దూరం వెళ్లేసరికి సన్యాసి కనిపించాడు. రామయ్య సంతోషపడి, స్వామీజీ, రాత్రి మా వల్ల చాలా నేరం జరిగింది. ఇప్పుడు వెంటనే మీరు మా ఇంటికి రండి. మిమ్మల్ని రాజులాగా చూసుకుంటాం. నా భార్య కూడా మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పింది స్వామి అని రామయ్య సన్యాసిని బ్రతిమిలాడాడు. బాబు, నేనిప్పుడు రాలేను. నేను తీర్థయాత్రలకి వెళ్తున్నాను. నన్ను వదిలిపెట్టండి. మీరు తిరిగి వచ్చి నన్ను పిలిచినందుకు సంతోషం. కానీ నేనైతే రాలేను నాయనా. అలాగైతే ఎట్లా స్వామి? మీరు రాకపోతే నా భార్య ఊరుకోదు. కనీసం నా స్నేహితుడికిచ్చిన 3 వరాలైనా ఇచ్చి వెళ్ళండి అని రామయ్య అడిగాడు. సన్యాసికి అర్థమైంది. రామయ్యకి 3 వరాలు ఇచ్చే వరకు వదిలిపెట్టేలా లేడని సన్యాసికి అర్థమైంది. సరేలే బాబు, నీకు నువ్వు కోరుకున్న 3 కోరికలు సిద్ధిస్తాయి అని చెప్పేసి సన్యాసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రామయ్య పట్టరాని సంతోషంతో గుర్రాన్ని కొడుతూ బండిని ఇంటివైపుగా వేగంగా పోనిస్తున్నాడు. గుర్రం కూడా వేగంగా ముందుకు పరిగెత్తుతూ ఉంది. ఇంతలో రామయ్యకి ఒక దుర్బుద్ధి పుట్టింది. ఈ గుర్రం ఇంత వేగంగా పరిగెడుతుంది, ఒకవేళ చచ్చిపోతే ఎలా? అని రామయ్య అనుకోగానే గుర్రం క్రింద పడి చనిపోతుంది. రామయ్య గుర్రంతో పాటే కింద పడ్డాడు. రామయ్య లేచి దుమ్ము దులుపుకొని చచ్చిన గుర్రాన్ని చూసి విచారపడ్డాడు. అతనికి గుర్రాన్ని వదిలిపెట్టి వెళ్లడానికి బుద్ధి పుట్టలేదు. అయినా ఏం చేస్తాడు? వెళ్ళక తప్పదనుకుని, ఈ గుర్రం చావనే తెచ్చింది. ఈ జీను వదిలిపెట్టడం దేనికి అని ఆ జీనుని తీసుకొని నెత్తిన పెట్టుకుని ఇంటివైపు బయలుదేరాడు. కొంత దూరం వెళ్లేసరికి అతనికి జీను బరువేసింది. పెళ్ళం మాటలు విని ఇంత దూరం వచ్చినందుకు అతను విసుక్కున్నాడు. విసుక్కున్న రామయ్య ఇలా అనుకుంటాడు. నన్ను సన్యాసి కోసం పంపి తను హాయిగా ఇంటి దగ్గర కూర్చుంది. ఈ జీను దాని నెత్తినుంటే తెలిసేది నా కష్టం అని రామయ్య అనుకున్నాడు. అనుకోవటంతోనే ఆ జీను మాయమవ్వడం 2 ఒకేసారి జరిగాయి. 3 2 వరాలు ఇలా ఊరికే పోగొట్టుకుని రామయ్య కాలుడ్చుకుంటూ ఇంటికొచ్చాడు. ఇంట్లో పెళ్ళాం కూర్చొని ఉంది. ఆమె నెత్తిమీద జీనుతో మండిపడుతూ ఉంటుంది. ఏమిటిది? ఎట్లా వచ్చింది జీను నా నెత్తి మీదకే అని సుజాత అడిగింది. రామయ్యకి అప్పుడు తను అనుకున్న మాట జ్ఞాపకం వచ్చింది. ఇదిగో, జరిగిన పొరపాటేదో జరిగిపోయింది. నువ్వు ఓర్పుగా జీను మోస్తూ ఉండు. మన దగ్గర ఇంకో వరం మిగిలుంది. దీంతో మనం ఏదైనా మంచి వరం కోరుకుని ధనవంతులమై హాయిగా ఉందాం అని రామయ్య అన్నాడు. ఆ మాటలను విన్న సుజాత మండిపడింది. ముందు నా నెత్తి మీద నుంచి జీన్ దించు, లేకపోతే బాగుండదు చెబుతున్నాను. అలా కాదు సుజాత, ఒకే ఒక్క వరం మిగిలుంది. అది కూడా మన ఇల్లు, పొలం, ఆస్తి మొత్తం పోవాలని కోరుకుంటే జరుగుతుంది అని అన్నాడో లేదో అతని ఇల్లు, పొలం, ఆస్తి మొత్తం పోయాయి. అదీకాక సుజాత నెత్తిన జీను అలాగే ఉండిపోయింది. రామయ్య దుర్బుద్ధితో కష్టపడి తెచ్చుకున్న 3 వరాలు ఇలా మట్టిలో కలిసిపోయాయి. ఇక చేసేదేమీ లేక రామయ్య, సుజాతలు బాధపడుతూ మిత్రుడైన సోమయ్య ఇంటికొచ్చారు. సోమయ్య దంపతులు కష్టకాలంలో ఉన్న రామయ్య దంపతులను ఆదుకున్నారు. అప్పుడు రామయ్య కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా అంటాడు. సోము, నిజమైన స్నేహితుడు అంటే నువ్వేరా. నేను నీ పరిస్థితుల్లో ఉండి నువ్వు నా దీనస్థితిలో ఉంటే మాత్రం నిన్ను ఖచ్చితంగా చేరదీసేవాణ్ణి కాదురా. పైగా నిన్ను హేళన చేసేవాణ్ణి. నన్ను మన్నించరా సోము అని రామయ్య వేడుకున్నాడు.
స్నేహం అంటే సాన్నిహిత్యంరా. అది మనం కలుపుకుంటే కలిసిపోతుంది, వద్దనుకుంటే వదిలిపెట్టిపోతుంది. నేను కలుపుకుపోతున్నాను. అందుకే మన స్నేహం ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. బాధపడకు, నీకు మంచి రోజులొస్తాయి. అని చెప్పి సోమయ్య రామయ్యకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.